కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ వచన భాగాన్ని మనం చూస్తే కోరహు కుమారులు ఈ యొక్క కీర్తన భాగాన్ని రచిస్తూ 8వ వచనంలో ప్రస్తావించిన మంచి మాట ఏంటంటే, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నేను చెవిని పెట్టేదను. అయితే ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును అనే మాటను మనం చూస్తున్నాం. ఈ 2వ లైన్లో ఉన్న అద్భుతమైన మాట ఏంటంటే, తన ప్రజలతోనూ తన భక్తులతోనూ దేవుడు శుభవచనం పలుకుతాడు అని. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మానవ జీవితంలో, భూమి మీద నరులుగా జీవిస్తున్న మన జీవితంలో ఉదయం లేచింది మొదలుకొని నిద్రపోయే సమయం వరకు మన ఆలోచన, మన ఉద్దేశాలు ఈరోజు పిల్లరా సమాజంలో, భూమి మీద, మన కుటుంబంలోనూ మన జీవితంలోనూ అనేక రకాలుగా ఉన్నాయి. మానవ జీవితం అనగానే భూమి మీద ఆలోచన, పని, కష్టము, దుఃఖము, ఇబ్బంది, అనారోగ్యము, వీటితోనే మన జీవితాన్ని ప్రతిదినం గడిపే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పొద్దున్న లేవగానే ప్రతివారు కోరుకునేది ఏంటంటే శుభం జరగాలని, ఈరోజు శుభకరమైన దాన్ని అనుభవించాలని, శుభకరమైన వర్తమానం వినాలని, మంచి కబుర్లు వినాలని, మంచి విషయాలు తెలుసుకోవాలనేటువంటిది ప్రతి మనిషికి ఉండేటువంటి మంచి ఆలోచన. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఒక ఫోన్ వస్తూ ఉంటే ఆ ఫోను రింగ్ సౌండ్ వినబడగానే కొన్నిసార్లు మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఈ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎలాంటి వార్త వినాల్సి వస్తుంది, ఇప్పుడు అటు నుంచి ఎటువంటి కబురు చెప్పబోతూ ఉన్నారు. ఒక హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పబోతున్నారో టెన్షన్. ఈరోజు మన బంధువులు ఎవరైనా ఫోన్ చేస్తే, అర్ధరాత్రి ఫోన్ చేస్తే, ఈ టైంలో ఫోన్ చేశారు కనుక ఇప్పుడు ఏ రకమైనటువంటి వార్త వినాలి. కొన్నిసార్లు మనం రాత్రి నిద్రపోయి పొద్దున లేచేటప్పటికి ఆ ఫోన్ చూసుకుంటే అందులో ఎలాంటి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఈరోజు మరణకరమైన వార్తలు వినకూడదనేటువంటిది మన అభిప్రాయం. అపశకునం అనేటువంటిది జరగకూడదనేటువంటిది మన అభిప్రాయం. మన జీవితంలో నెగిటివ్ అనేటువంటిది, మైనస్లు అనేటువంటివి రాకూడదనేటువంటిది మన ఉద్దేశం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, మనము రేపటి దినం సంతోషంగా ఉందామని అనుకుంటే రేపు వచ్చే వార్త, రేపు జరిగే పరిణామాలు కొన్నిసార్లు మనను బాధను, దుఃఖాన్ని, వేదనను కురుంగిపోయేలా చేసేటువంటి పరిస్థితులు. కానీ ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలతోనూ తన భక్తులతోనూ ఆయన ఎప్పుడూ కూడా శుభవచనమే ఆయన పలుకుతాడు. ఎందుకనంటే ఈరోజు తన ప్రజలుగా, తన బిడ్డలుగా, తనకిష్టమైనటువంటి వారిగా జీవిస్తున్న మన జీవితంలో శుభం జరగాలని, శుభమే కలగాలని దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా శుభకరమైన జీవితంతో నింపాలనేటువంటిది మనం ఆశ్రయించిన, మనతో మాట్లాడుతున్న తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశమని ఈ వాక్యం ద్వారా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే పిల్లారా, మనము చాలాసార్లు జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకొని ఉండి కూడా, అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ కూడా కొన్నిసార్లు మనం అపశకునం మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది జరగకపోతే, బ్రతకకపోతే, లేదా తగ్గకపోతే, ఫెయిల్ అయిపోతే, ఉద్యోగం రాకపోతే, నేను చదవలేకపోతే, నేను వెళ్ళలేకపోతే అనేటువంటి నెగిటివ్గా తీసుకొని నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు అట్లా ఒకవేళ ఇంతవరకు మాట్లాడడం నీకు అలవాటైపోతే, అలా ఆలోచించడం నీ జీవితంలో అది ఒక అలవాటుగా మారిపోతే, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నీలో అలాంటి స్వభావాన్ని తీసివేసుకో. ఎందుకనంటే ఇంతవరకు నీ ఆలోచన, నీ మాటలు
గతంలో ఒకవేళ అయితే అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు నీవు జీవం కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డవై ఉన్నావు. ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజు నీవు నమ్మితే, నువ్వు విశ్వాసంగా ఉంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కార్యాలను మనం అనుభవిస్తాం. అద్భుతమైన కార్యాలను మనం రుచి చూస్తామని ఈ వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.